ఊరంతా ఒకటుంటే ఊసు కన్నోడు ఒకటి అన్నట్టు రాష్ట్రాన్ని ఎట్లా విడదీయాలి, ఏమేం పంచాలి అని కేంద్రం ఉన్నోళ్ళు ఆలోచన చేస్తుంటే, నోటు కూడా తయారు చేస్తుంటే, మన అకాల చక్రవర్తి అదే అశోక్ బాబు గారు రాష్ట్రంని సమైక్యంగా ఉంచేటందుకు ఏమో చేస్తా అంటున్నాడంట. ఇప్పుడు లేవకుండ్రి, జర్ర ఆగుండ్రి. ఆయన ఏం చేస్తా అన్నాడో మొత్తం చూసినాక అప్పుడు రోమాలు నిక్క ఒడిపించుకోండి, తర్వాత మాట్లాడుండ్రి. సరేనా, మీరు వేసుకోండి. ఇన్నారులో ఇంతకంటే ఇచ్చేత్రమైన ముచ్చట ఇంకొకటి ఉండదంటే ఉండదు. ఎందుకంటే సీమాంధ్ర పెదపేరు రెడ్డి లేడా, అదే అశోక్ బాబు గారట. హైదరాబాద్లోనే కాదు తెలంగాణ జిల్లాల పొంటి కూడా మీటింగ్ పెడతాడట. అదిగాక సమైక్యాంధ్ర అనాలని కేసీఆర్ సార్తో చర్చలు పెడతాడట. చర్చలు నీ చక్రం ఇప్పుడు తెలంగాణలో ఉల్టా తిరిగింది. నీ నోటికొచ్చిన మాటలు తిడితివి తెలంగాణ పబ్లిక్ను. కుక్కలు వంటివి, బానిసలంటివి, ఇంకేమో అంటివి. ఈ బడివే మాటలు మాట్లాడి వస్తావా నువ్వు తెలంగాణకు, అడుగు పెడతావా అని అడుగుతున్నారు జనం. వెనుకటెప్పుడో ఢిల్లీలో ప్లకార్డు పట్టుకున్నందుకే ఇవాళ దాకా లోటస్ పాంట్ యువరాజును రాణిస్తలేరు జనము. వద్దామని చూస్తే ఆలేరు కాడ ఏమైందో నువ్వు కూడా చూసినావు. ఈ చరిత్ర అంత ఇట్లుండగానే ఇంకా తెలంగాణకు వస్తా మాట్లాడతా తొప్పే తొండేమని చెప్పబడితే ఊకుంటారా? ఉడుకు మీద ఉన్న తెలంగాణ జనం మకరం పట్టిన మాటలు మాట్లాడి మళ్ళీ ఇవాళ కూర్చొని తిందాం మాట్లాడుకుందాం అంటే నమ్ముతారు నిన్ను. కేసీఆర్తో చర్చలు జరుపుతావు. చర్చలు కేసీఆర్ కావాలనా నీతో మాట్లాడేటందుకు? తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో ఎవ్వరినన్నా నువ్వే ఏరుకో. వాళ్ళు అడిగేదానికి ముందుగా నువ్వు సమాధానం చెప్పు. నీ తింగిరి ముచ్చట్లన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్తారట. చర్చలు కావన్నట. చర్చలు తొప్పెల కంకి చేయి, ఇంకా చర్చలేమో కానీ నీ ఇగ్రం పాడుగాను. ఏ ముఖం పెట్టుకొని వస్తావా ఇంకా తెలంగాణకు? నోటికొచ్చినన్ని మాటలు తిడితివి. ఓ కోదండరాం సారు, కేసీఆర్ సారు, ఇగో ఈ జంగమయ్య కూడా చర్చలు బొర్చలని వచ్చానా అంటే గా రైమున్నీసా అని ఉంటుంది వరంగల్ జిల్లాలో. లేకపోతే బాలడ చేసి సంపతను మనమడు ఉంటాడు. వాన్నన్నదోళ్ళు ఈమెనన్నదోళ్ళు వీళ్ళిద్దరు కూడా అందుబాటులో లేకపోతే తీన్మార్ల మల్లాన కూడా తయారై ఉన్నాడు చూడు. అందులోకెళ్ళి ఎవరినన్న ఒకరిని దోలుండ్రి, అశోక్ బాబు సోకులన్నీ తీసి ఒడ్డుకేస్తారు. ఇవాళన్నా నమ్ముతుండొచ్చున అవులా? గిన్ని బడేవాయి మాటలు మాట్లాడినాక ఇవాళ మళ్ళా కూడుందామని ముచ్చట చెప్తుంటే ఇంటారు అయ్యవాళ్ళన్నా? ఇంట్లో దాకా రానియరు, గల్మకాడికి వెళ్ళి ఎలగొడతారు. శరం లేనోడు శనేశ్వరం పోతే ఈరం తప్పినోడు ఇల్లు దాకా పెట్టిండట. ఇట్లనే ఉన్నది నీ కథ కూడా. ఇక ఊకేపో సపోర్ట్ చేయక నోరు ఖరాబు చేయబడితివి అని తిట్టుకుంటున్నారు జనం.